ఇక ఒకనాడు నేను కూడా పోతి అది ఫామ్ హౌస్కు మధ్యన పోతిగా నేను ఆయన మంచి కోసమే పోయినా ఈ బీఆర్ఎస్ చల్లకుండా ఈ బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చే అప్పుడన్నా ఒక రోక్కు వస్తుంది పార్టీ ఈ బీఆర్ఎస్ ఎప్పుడైతే మార్చినావో దుష్టశక్తులు ఎక్కువైపోయి ఇటు గుంజుతూ ఉన్నాయి నీకు దైవశక్తుల తోటి నీ పార్టీ నూక్కపోవాలంటే ఈ బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చే పెద్ద మనిషి అని చెబుదామని పోయినా వామ్మో నీ దండం పెడితే పోలీసు వాళ్ళు నీ అడుక్కు 60 సార్లు నన్నే కనిపెట్టి ఆఖరికి వస్తారు కల్లా ఓ తీట పంచాది మోపై పంచాది అయింది ఎందుకు పోనిస్తారు వాళ్ళు మరి ముసలోడు ఆడికెళ్ళి ఇందాక వచ్చిండు నర్సయ్య తాత షెడ్డో పాటో నీళ్ళు ఇద్దాం బుక్కడి బువ్వ నువ్వు వేస్తే వెయ్యి లేకపోతే లేదు నాకు వేస్తోళ్ళు ఎంతమంది నా చుట్టాలు కానీ ఊరూరా నా చుట్టాలే అందులోకి వెళ్ళి లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళలే తమాషగా లోపల కూరగాయల తోటలో తమాషగా ముద్దుగా తిరుగుతుండు సరే ఇక పోనీ ఆ ముచ్చట మరి తల్లి ఇవాళ 600 మందికి తోకాసర దులుపుకుండు మీ అయ్య ఇంకా 900 మంది అమరవీరుల కుటుంబాలు నువ్వు ఇవాళ నేను చేస్తున్న ఉద్ధారకం నేను మా రామసక్కని కార్యం ముంగటేసుకున్నా అని నువ్వు మరి జాగృతి పేరు మీద జనం బాట అని నువ్వు పైన కడుతున్నావు తల్లి ముందుగా ఈ అమరవీరుల కుటుంబాలకు సాయం చేయి ఊకనే పోయి దండం పెట్టి ఫోటో దిగి వీడియో దిగి అమ్మా కవితమ్మ అమరవీరుల స్తూపం కాడికి పోయి దండం పెట్టిందిరు ఆమె చేయబోయే కార్యానికి ముందుగా అమరవీరులను తలుచుకొని పోయింది అని సోషల్ మీడియాలో పేపర్లల్లో ఫోన్లల్లో పెడుతుంది తలే చెయ్యి అయ్య చేసిన వెనకటికి అయ్య అప్పు చేసిపోతే కొడుకులు కట్టేది ఆయన కడుపులో పుట్టినందుకు చెయ్యవు మంచి పని చెయ్యి ఇక ఆయన దుకాణం అయిపోయింది ఆయన చెయ్యలేదు ఆయన చేయబుద్ధి కాలేదు అమరవీరుల గోసపుచ్చుకుంటూ అమరవీరుల శాపం తగిలింది బైకాడ పండుకుంటుండు మీ అయ్య మరి ఇప్పుడు నువ్వైనా చెయ్యి 900 మందికి నువ్వు సాయం చెయ్యి 10 లక్షల చెక్కు ఇంటికో ఉద్యోగం అని ఆయన మీ అయ్య అన్నాడుగా మరి ఇవాళ నువ్వు వాళ్ళకు కొంత సాయం చేయాల వాళ్ళు హ్యాక్ చేస్తారు కదా నిన్ను కడుపు చల్లకుండా కేసీరావయ్య బిడ్డ కవితమ్మ మమ్మల్ని కనిపెట్టింది మాకు సాయం చేసింది ఆ తల్లికి మేము మొక్తాం అని నిన్ను ఆచేస్తారు వాళ్ళ బొక్క బొందర పెడదాకా నేను గుర్తుపెట్టుకుంటారు అప్పుడు చేయి నువ్వు ఆ పైన ఉన్న అమరవీరుల ఆత్మ శాంతిస్తుంది తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక తెలంగాణ కావాలని వాళ్ళు ప్రాణాలకు ఆశ వదులుకొని ప్రాణాలను లెక్క చేయకుండా వాళ్ళ రక్తాన్ని చిందిస్తే మీరు 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళారు మీరు ఆడిందే ఆట పాడిందే పాట మీ ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన సాగించారు ఇక లాభం లేదని జనాలు కర్రు కాల్చి ఎర్రగా వాత పెడితే మీ అయ్య పోయి ఇప్పుడు బాయికాడ ఉండు ముందుగా ఈ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటే కవితమ్మ వార్త నేను రోజు చదువుతా నువ్వు ఆడికి పోయి దండం పెట్టి నువ్వు ఫోటోలకు పోజులు వీడియోలలో బంధించి ఏదో చేసింది కవితమ్మ అమరవీరులే తలుచుకుంది వాళ్ళకి ఏదో ఉద్ధారకం చేసినట్టు అది కాదు తల్లి నువ్వు చేయాల్సింది ఈ అమరవీరుల కుటుంబాలకు నువ్వు సాయం చేసి నువ్వు యాత్ర సురువు చెయ్యి అప్పుడు నువ్వు చేసే కార్యం సఫలమవుతుంది విజయవంతమవుతుంది నలుగురు మెచ్చుతారు ఇప్పుడు ఈ వార్తని రేపు పొద్దుగాల మేము జిల్లా పంపిస్తాం నువ్వు తిరుగుతుంటున్నావు 4 నెలలు జిల్లా రేపు ఈ వార్త ఇదే వార్తను చదివిస్తావు అయ్యా ఇగో కవితమ్మ మీ ఊరికి వస్తుందట మీ వాడకు వస్తుందట మీ మండలానికి వస్తుందట కవితమ్మ వచ్చుకోము అమరవీరుల స్తూపానికి దండం పెట్టుకొని వచ్చింది అమరవీరులకు ఏం సాయం చేసి వచ్చింది ఆమె తప్ప అయ్యా ఆనాడు అయ్యా చెయ్యలేదు ఇప్పుడు బిడ్డ చేసేవని తప్పు కాదు కదా మీ చేతికి 25 లక్షల గడియారం పెట్టుకుంటే ఏమి లేదు
బయట దేశాలలో బంగ్లాలు సంపాదించుకుంటే ఏమి లేదు, అడుగడుకు ఫామ్ హౌస్లు కట్టుకుంటే ఏమి లేదు, 100 ఎకరాలు భూములు ఉంటే ఏమి లేదు. మరి అవన్నీ ఏడికెళ్ళి వచ్చిందో జనాలకి ఎరక. కానీ ఇవాళ రాష్ట్రం కోసం, తెలంగాణ కోసం, నా తెలంగాణ జనాలకు అన్యాయం జరుగుతుంది, నా తెలంగాణ జనాల కళ్ళల్లో కన్నీళ్ళు నేను చూడలేకపోతున్నాము అని పోరగాళ్ళు నిలువున అగ్నికి హావుతయి బూడిదైపోతే ఇవాళ వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలంటే మీకు చెయ్యి వస్తలేదు. ఏడ ఉంది కరుణ, ఏడ ఉంది జాలి? ఎవరి కోసం మీ రాజకీయాలు? బారు బోరు బచ్చన్నపేట అని మేం చేస్తున్నాం రాజకీయాలు. ఇక ఈమె రేపో మాపో ఇంకో కొత్త పార్టీ పెట్టబోతుందట. ఇప్పుడు జనాలు ఇంటనే ఊరు ఈ వార్త. రేపు ఊర్ల పూట పోతే నిన్ను అడుగుతారో అడుగురో చూడు కవితమ్మ. అమరవీరుల కుటుంబాలు నిలదీసి అడుగుతారు నేను ముందుగాల. ఊరలు కూడా పాపం వస అని వాళ్ళు ఏడుస్తుంటే, ఆనాడు శంకరునితో పార్వతమ్మ పంచాయతీ పెట్టుకొని అడివంతా తిరిగి ఏడుస్తుంటే ఏ రకంగా 33 కోట్ల దేవతలు ఆలకించారో ఇవాళ అమరవీరుల కుటుంబాలు ఇవాళ ఊర్లే ఏడుస్తుంటే ఆ ఊరోళ్ళందరూ పాపం అయ్యో కొడుక కదరా, బిడ్డ కదరా, నువ్వు చేయబట్టి ఇక నీ కుటుంబం అంతా ఆగమైపోయింది, ఎవడు ఆదుకోడాయే, మాటలే నీటి మూటలు అయిపోయే, అది ఇస్తాం ఇది ఇస్తాం అని ఆశ పెట్టి ఆఖరికి వస్తారు కల్లా ఈ కుటుంబాన్ని తెర్రు చేసిరి అనేటోళ్ళు ఆ ఊరోళ్ళు ఉన్నారు. నువ్వు ఆ ఊళ్ళో అడుగు పెడితే ఆ ఊరోళ్ళందరూ నీ మీదకి కాకులు పొడిచినట్టు పొడుస్తారు కళ్ళల్లో. నువ్వు ముందుగాల అమరవీరుల కుటుంబాలకు సాయం చేసి నువ్వు నీ యాత్ర జనం బాట పెట్టినావుగా, జనం బాటో తవ్వో ఏదో పెట్టుకున్నావుగా, అగో అది నువ్వు ముందు అడిగేయి. లేకపోతే అమరవీరుల పాపం తగులుతుంది, నువ్వు చేయబోయే కార్యం కూడా వికారం అయిపోతుంది. ఎందుకంటే పైకెళ్ళి వాళ్ళు చూస్తుర్రు, మా కుటుంబాలకు అన్యాయం చేసింది ఎవరు, నేను తెలంగాణ కోసం చచ్చిపోతే